శేఖర్ గారు తిరుపతి నుంచి. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్, మీరు ఏ డిపార్ట్మెంట్ సార్? ఏపీఎస్పీ కానిస్టేబుల్ సార్ నేను. ఓకే. మాకు ప్రతి సంవత్సరంలో జనవరి 1 కి, జూలై 1 కి, నవంబర్ 1 కి అట్లా సరెండర్స్ అని ఉంటాయి సార్. అవును. మేము హాలిడేస్ లో కూడా వర్క్ చేసినందుకు మాకు ఏఎస్ఎల్ఎస్, ఎస్ఎల్ఎస్ అని ఇస్తారు. అవును. 2024 జూలై నుంచి ఇప్పటి వరకు సరెండర్స్ లేవు. జనవరితో కలుపుకుంటే 6 సరెండర్స్. లాస్ట్ నవంబర్ లోనే, ఇప్పుడు అక్టోబర్ లో డిఏ రిలీజ్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు సగం సరెండర్ చరిత్రలో ఎప్పుడు లేదు, 7.5 రోజులు సరెండర్ ఇచ్చింది ఎప్పుడు లేదు సార్. 15 days కి ఇవ్వాలి సరెండర్. ఆ సరెండర్ కూడా నవంబర్ లో అన్నారు, డిసెంబర్ లో ఏదో ఇచ్చారు. ఇప్పుడు పండగ వస్తుంది, ఆ మిగతా జనవరిలో అన్నారు. జనవరి కూడా పండగ కూడా అయిపోయేట్టుగా ఉంది. అట్ ది సేమ్ టైం ఏమంటే మాకు రావాల్సినవి రాక మేము స్కూల్ కాలేజ్ ఫీజులు, నాకు 2 అమ్మాయిలు సార్, ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు, ఒక్కొక్కరికి 1,50,000 ఫీజు కట్టాలి. ఓకే. మేము ఉన్న గోల్డ్ ఎన్నిసార్లు బ్యాంకుల్లో కూడా పెడతాం సార్, దానికి వడ్డీలు కట్టుకోవాలా, లేకపోతే మేము పర్సనల్ లోన్లకి వడ్డీలు కట్టుకోవాలా, ఏమీ లేదు సార్. చాలా అల్లాడిపోతున్నాం సార్. పోలీసు సంఘాలకు మాట్లాడేదానికి రైట్స్ లేదు కాబట్టి ఇట్లా చేస్తున్నారో ఏమో తెలియదు కానీ అట్లీస్ట్ ఆ డిఎల్ ఎట్లా అరియర్స్ ఇవ్వడం లేదు. ఆ సరెండర్లు అన్న రిలీజ్ చేస్తే మేము ఫీజులు కట్టుకొని రేపు ఫిబ్రవరి 2nd వీక్ లో, లాస్ట్ వీక్ లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్. ఫీజులు కట్టకపోతే వాళ్ళు హాల్ టికెట్ ఇష్యూ చేయరు పిల్లలకి. అవును సార్, అవును. మరి మా పరిస్థితి ఏంది అప్పుడు? ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి మేము? ఏపీఎస్పీ అంటేనే ఎక్కడెక్కడో ఫ్యామిలీలో వదిలేసి దూరంగా పోయి ఉద్యోగాలు చేస్తా ఉంటాం సార్. టీఎల్ లేవు, సరెండర్ లేవు. వాటితో మేము ఫ్యామిలీని చూసుకోవాలా, మేము ఇక్కడ ఉద్యోగం చేసే దగ్గర చూసుకోవాలా? ఇట్లా ఉంది సార్ మా పరిస్థితి. కొంచెం ఎన్లైట్ చేయండి సార్. మా సార్ ఎందుకు కూటమి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదంటే మీరేం చెప్తారు? ఎందుకు చేయడం లేదో మరి మాకైతే తెలియదు కానీ సార్, ఎలక్షన్స్ ముందరైతే మాత్రం బాగా నమ్మించారు సార్ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు కానిస్టేబుల్ కొడుకునే అని చెప్తే ఒక పవన్ కళ్యాణ్ గారిని బాగా నమ్మాం. ఒక కానిస్టేబుల్ కొడుక కానిస్టేబుల్ బాధలు తెలియాలి కదా సార్ ఆయనకి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోతే మాత్రం కానిస్టేబుల్ మర్చిపోరు కదా, అదేనా చూడాలి కదా. ఒక కానిస్టేబుల్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి దానికి కానిస్టేబుల్ లేకుండా పని జరగడం లేదు కదా సార్. రాత్రి పగలు డ్యూటీలు అయిపోయింది. అది సార్ విషయం. తప్పకుండా సార్, మీరు రాజశేఖర్, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము కూడా భావిస్తున్నాం. త్వరలోనే మీకున్నటువంటి కష్టాలన్నీ తీరాలి, కూటమి ప్రభుత్వానికి మేము కూడా నివేదించడం జరుగుతుంది. థ్యాంక్ యూ, మీరు కాల్ చేసినందుకు.